హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే డే 3 వీడియో అనమాట. సో ఈరోజైతే సండే రోజు మార్నింగ్ నేను ఏమేమి పనులు చేశాను ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ అయితే నా ముగ్గు ఎలా ఉందన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో కొన్ని బాసనలు ఉంటే మొత్తం క్లీన్ చేశాను అనమాట. సో బాసనలు మొత్తం క్లీన్ చేసి ఒక పెద్ద పని. ఈరోజు సండే అంటే మనం ఏమనుకుంటాం, చాలా తక్కువ పని ఉంటుంది అని అనుకుంటాము. సండే రోజు చాలా ఎక్కువ పని ఉంటుందండి. ఎందుకంటే సండే కాబట్టి లేట్ లేస్తాము, లేట్ పనులు అయిపోతే ఇంకా ఫాస్ట్గా అయిపోదు అనమాట పని. ఇంకా మనం చేస్తూ ఉంటే సండే రోజు ఇంక ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ వంటలు ఉంటాయి, పెద్ద ప్రాసెస్. సండే అంటేనే అంటే చాలామంది రెస్ట్ తీసుకోవచ్చు, అబ్బా సండే నాకు కొంతమందికి అనిపిస్తుంది కానీ నాకు సండే అంటేనే చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే పని తొందరగా కాదు, అలాగే పనులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంక ఇవన్నిటికి కారణం ఏంటంటే ఇక మనకి హెడేక్ కూడా వస్తుంది. సో హెడేక్ తగ్గాలంటే ఏం చేయాలి, ఫస్ట్ టీ తాగాలి. సో ఈరోజు అయితే టీ అయితే కంప్లీట్ చేసేస్తాను. టీ తాగిన తర్వాత నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేశాను అనమాట. ఇంక ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి. సో మ్యాక్సిమం పూరి అయితే నేను ఆయిల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యనండి. సో ఇడ్లీ, దోశ ఇవే చేస్తాను అనమాట. ఆయిల్ ఫుడ్ ఏంటంటే వీక్ టైం మాత్రమే చేస్తాను. ఇంకెందుకంటే ప్రతిరోజు మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినాలంటే కొంచెం ఇబ్బందే కదా, అంటే తినాలనిపించదు కదా పొద్దున ఆయిల్ ఫుడ్ అని చెప్పి నేను ఓన్లీ సండే ఏమైనా ఫెస్టివల్స్ ఉంటేనే చేస్తానన్నమాట. ఇంకా సండే అంటే మనం లేట్ లేస్తాం కాబట్టి సో ఇంకా 11:30 అవుతుంది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే పూరి అనమాట. సో ఆయిల్ ఫుడ్ అనేది ఎప్పుడు మనం అవాయిడ్ చేయలేమండి, ఎప్పుడో ఒకసారి తింటూనే ఉండాలి. ఎందుకంటే మనకు కూడా ఆయిల్ పూరి, బోండా ఇవన్నీ తినాలనిపిస్తుంది కాబట్టి మొత్తం అవాయిడ్ చేయకుండా వీక్లీ వన్స్ అట్లా పెట్టేసుకొని ఫెస్టివల్స్ అప్పుడు తినేస్తే ఇంకా మనం కూడా తిన్నామని అనిపిస్తుంది కదా. ఎవరికైనా క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంకెంత వెయిట్ చేస్తాము, మా అంటే 10 days చేస్తాం కాబట్టి ఇంకా సరే వీక్లీ వన్స్ ఏం కాదని చెప్పి నేనైతే పూరి అయితే ప్రిపేర్ చేశాను. సో పూరి పిండి ఎప్పుడైనా సరే వేళ్ళతో కలపండి. సో వాటర్ కొద్దిగా వేస్తూ వేళ్ళతో కలిపి కొంచెం ఆయిల్ వేసేసుకొని, చూసారు కదా వీడియోలో. సో అలా కలిపితే తొందరగా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తాయి అనమాట పూరీలు. సో పూరీలు చేయడం కూడా ఒక టెక్నికే అనమాట, పిండి కలపడం కూడా ఒక టెక్నికే. సో ఎలా పడితే అలా కలిపితే గట్టిగా వస్తాయి పూరీలు, పిండి కూడా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కలిపే విధానం బట్టి కూడా పూరి అయినా చపాతీ అయినా మంచిగా వస్తాయి అనమాట. ఇంకా పూరి కాంబినేషన్ ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ అందరికి తెలిసిందే. సో నార్మల్గా పెట్టేస్తున్నాను అనమాట వీడియో. సో నేను పిండి నానేలోపు ఇంకా చికెన్ కర్రీ చేసేద్దామని చెప్పి అయితే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ ఏం లేదండి, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కొంచెం మసాలా అంటే జస్ట్ నేను ఫ్లేవర్ కోసమే వేసాను, ఎక్కువైతే ఏం వేయలేదు. కొంచెం సాజీర వేసి కొంచెం లవంగాలు వేసాను అనమాట. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వేసాను. ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ కూడా వేసేసాను. ఇంకా కర్రీ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇప్పుడైతే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చికెన్ ఉడికేలోపు పూరీ అవుతుంది. అంటే తొందరగా పనులు చేసేసుకుంటే వెంటనే అంటే ఒక తర్వాత ఒకటి ఏం చేయాలి, ఒకటి తర్వాత ఒకటి ఏం చేయాలని మనం ముందే ప్లానింగ్లో ఉంటే తొందరగా వేసేసాను అనమాట. సో చూసారు కదా, ఇంతకుముందుకు పిండి లోపు చికెన్ కర్రీ పొయ్యి మీద వేసాను. అది ఉడికేలోపు ఏం చేస్తాను, ఇప్పుడు పూరీలు అయితే చేసేసాను అనమాట. పూరీలు వేస్తే తొందరగా రెండు ఒకేసారి అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా తొందరగా వేసేసాను అనమాట. సో టైం తొందరగా అయిపోతుంది. సండే ఏంటో ఏమో ఎంత స్పీడ్గా అయిపోతుందో. మనం పని చేసి టిఫిన్ చేసే లోపల పని అయిపోతుంది. ఇంకా మనం లంచ్ ఎప్పుడు చేయాలి, ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలి, ఇంకా పెద్ద ప్రాసెసే కదా. సో అందుకని వెంటనే స్పీడ్గా వేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పూరీలు మొత్తం చేసేసుకొని ఇంకా కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకా నేను ఒక్కదానే చేస్తాను కాబట్టి తొందరగా చేసేస్తాను అనమాట. నాకు పూరి అయినా చపాతీ అయినా ఈజీగా అంటే తొందరగా చేసేస్తాను, పెద్ద టైం టేకింగ్ అబ్బా నేను ఇంట్లో ఏం అనుకోను అనమాట. ఎందుకంటే నాకు చాలా అంటే స్పీడ్గా చేసేస్తాను, అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా చపాతీ అయితే ఇంకా స్పీడ్గా చేస్తాను, నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో కూడా. ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ ఏంటంటే, మేము ఇప్పుడైతే సండే రోజుగా మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఒక స్పెషల్ డే ఉంది. ఆ స్పెషల్ డే కోసం మేమైతే చిన్నగా బయటికి వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. అది ఇక్కడ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎండింగ్లో చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, పూరీలు అయితే అయిపోయి ఈ లోపు కూడా చికెన్ కూడా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం సరిపడా కారం, ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. సో చికెన్ కర్రీ అందరూ తెలిసిందే, బట్ ఏంటో చూపించాలి కాబట్టి నేనైతే వీడియో కూడా చూపిస్తున్నాను అనమాట. ఒక్కో స్టైల్లో చేస్తారు కాబట్టి నా స్టైల్లో ఇది ఇలా చేశాను అనమాట. సో పూరీలోకి ఏంటంటే చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ టైప్ ఉంటేనే బాగుంటుంది. చపాతీలోకైనా పూరీకైనా కొంచెం గ్రేవీ టైప్ ఉందన్నమాట.
సో నేను ఇక్కడ చికెన్ ఉడికేలోపు ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి ఇంకా పూరీలు కూడా కాలుస్తున్నాను అనమాట. సో మా సైడ్ కాలవడమే అంటారు, సో ఒక్కొక్క సైడ్ ఒక్కోలా అంటారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇక్కడ మొత్తం ఇవన్నీ పూర్తిగా కాల్చేసిన తర్వాత ఇంకా చికెన్ కర్రీలో కొంచెం మసాలా వేసి ఇంకా కొత్తిమీర వేసేసుకొని దింపేయడమే. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి, అది ముందు వీడియోలో వస్తుంది అనమాట. ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేయట్లేదు. సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. సో ఇక్కడ చికెన్లో కొద్దిగా వాటర్ వేసాను, ఎందుకంటే చికెన్లో పూరీకి గ్రేవీ ఉంటేనే బాగుంటుందని చెప్పాను కదా. నాకు ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో పూరీ అలాగే చికెన్ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేను ఇంకా పని చేసేటప్పుడు పక్కకి వెళ్ళి ఫోన్ చూడడం ఇలా ఏం చేయను అనమాట. వెంటనే చేస్తూనే ఉంటాను. ఒక పని అయిపోయినా ఒక పని ఇంకా కూర్చున్నాం అనమాట తినడానికి. ఇంకా తిన్న తర్వాత అర్జెంట్ పని ఇంకా వెళ్ళాలి బయటికి అని చెప్పి ఇంకా తొందరగా టిఫిన్ చేసేసి వెళ్ళాము. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. సో చాలా రోజులు అనమాట అవుతుంది మేము చికెన్ కర్రీ అలాగే పూరి కాంబినేషన్ తినక. సో ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా ఎంతమందికి ఇష్టమో చెప్పండి, పూరి అలాగే చికెన్ కర్రీ కాంబినేషన్. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎవ్రీడే వేసుకోం కాబట్టి కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అనమాట. ఏంటో ఇంకా ఫెస్టివల్ అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళి ఇంకా ఒక షాప్కి అయితే వెళ్తున్నాము చూడండి. సో ఎవరైనా గెస్ చేయాలనుకుంటే గెస్ చేయండి. సో ఇప్పుడైతే మేమైతే ఇంకా రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా ఒక స్పెషల్ డే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి, ఎంత ఎండలు ఉన్నాయో అసలు. ఇంకా మేము 12:30కి అలా వెళ్ళాము. ఇంకా చాలా ఎండలు, ఇంకా అప్పుడు మస్తు ఎండలు ఉంటాయి కదా. ఇంకా మేము ఎక్కడికో కాదు ఫోటో స్టూడియోకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా రీజనబుల్ రేట్ చేశారు అనమాట తమ్ముడు. సో మాకు కొంచెం తెలిసిన తమ్ముడు అనమాట. ఇంకా తన దగ్గరికి కాల్ చేసి చెప్పాము, కొంచెం ఇక అంటే ఒక ఫోటో ఫ్రేమ్ కావాలని చెప్పి అయితే చెప్పాము. ఏంటి అనేది ఇంకా మీకు ముందు వీడియోలో వస్తుంది అనమాట. ఇప్పుడు నేను రివీల్ చేయను అనమాట ఏంటి అనేది, ఏం చేపిస్తున్నాము, సర్ప్రైజ్ అంటే ఏంటనో కొంచెం ముందు వీడియోలో మీకు తెలుస్తుంది. ఇక్కడ మేము జస్ట్ ఏంటంటే ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఫోటో ఫ్రేమే, బట్ ఏంటంటే అది ఎవరి ఫోటో ఏందనేది ఇప్పుడే రివీల్ చేయమన్నమాట. సో కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి ఫోన్లో కొంచెం క్లారిటీగా అనిపిస్తలేదంటే తమ్ముడు ఉండి ఇంకా చూసుకోండి మేడం అని చెప్పంటే ఇంకా ఇక్కడ చూస్తున్నాం అనమాట. చాలా బాగా రీజనబుల్ రేట్ చేస్తాడు, చాలా మంచి క్వాలిటీగా మంచి చేస్తాడనమాట. బాగుంటాయి, తక్కువ ప్రైస్కే చేస్తాడనమాట, డిస్కౌంట్ కూడా ఇస్తాడు ఈ తమ్ముడు. ఇది వచ్చేసి మనకు ఇక్కడ మేము వచ్చేసి ఇక సెలెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ తమ్ముడు ఫొటోస్ కూడా ప్యాక్ చేస్తున్నాడు అనమాట. ప్యాకింగ్ కూడా నీట్గా చేస్తాడనమాట, తక్కువ ప్రైస్ తీసుకుంటాడు. ఇంకా అంటే అన్ని షాప్లో కంపేర్ చేస్తే ఇంక ఈ తమ్ముడు అయితే చాలా రీజనబుల్ రేటే చేస్తాడు. అందుకే మేము ఎప్పుడైనా సరే మా ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే, మా చుట్టాలకు ఎవరికైనా సరే, అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అడుగుతారు కదా, తెలియని వాళ్ళు ఎక్కడైనా ఫోటో ఫ్రేమ్స్ బాగా చేస్తారా, ఎంత తక్కువ రేట్లో చేస్తారా అంటే తక్కువ పైసలు తీసుకుంటున్నా అని చెప్పి మనం తక్కువ అంటే క్వాలిటీ బాగుండదని అస్సలు అనుకోదు. చాలా తక్కువ తీసుకున్నా కూడా సూపర్గా వస్తాయి అన్నమాట. ఫొటోస్ అయినా క్లారిటీ అయినా డిజైన్స్ అయినా బాగా సెట్ చేసి ఒకటికి 2 సార్లు మనకు అంటే 1-2 సార్లు మనకు చెప్తారనమాట. ఓకేనా మేడం ఇది బాగుందా ఇది సెట్ చేయాలని చెప్పి అంటున్నాను అనమాట. మనం ఓకే కన్ఫర్మ్ అంటేనే తమ్ముడు, అంటే కొంతమంది విసుగు పెడతారు కదా, ఇలా చేస్తారు ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇట్లా అంటారు కదా. సో ఈ తమ్ముడు అయితే అసలు ఏమన్నాడు అనమాట. ఎందుకంటే మనం అంటే డబ్బులు తీసుకున్నందుకు కరెక్ట్ ఫోటో ఫ్రేమ్ ఇవ్వాలని చెప్పి తమ్ముడు అనుకుంటాను అనమాట. అందుకే మేము ఎప్పుడైనా సరే ఇక్కడ ఎవరైనా చెప్పినా కూడా మేము ఇక్కడనే సజెస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ తమ్ముడు డిస్కౌంట్ కూడా ఇస్తాడు, 10% డిస్కౌంట్ ఇస్తాను అనమాట మనకైతే. సో ఎవరైనా సరే వెళ్ళండి, ఇక్కడ రీజనబుల్ రేట్ ఉంటుంది, తీసుకోండి, మీకు అందరికి బాగా నచ్చుతుంది. మీరే అంటారు చాలా తక్కువ రేట్ ఉందని చెప్పి. ఇంకా ప్యాకింగ్ అంటేనే బయట 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారండి, తమ్ముడైతే ఇంకా తక్కువ తీసుకుంటాడు. చూసారు కదా ఇక్కడ నెంబర్ కూడా నేను పెట్టాను స్క్రీన్ పైన. సో చూసి ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళండి. ఇది వచ్చేసి మా ఊర్లో భువనగిరి దగ్గర వినాయక చౌరస్తా బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. సో ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కైనా దేనికైనా, ఫోటో ఫ్రేమ్స్ అని ఏం కాదండి, ఫోటో కప్స్ అయినా ఫోటో ఫ్రేమ్స్ అయినా అలాగే మనకు వెరైటీ ఇప్పుడు మనము ఫోన్లో చూసి కూడా మనము పిక్ చూపిస్తే దానికి సంబంధించినవి కూడా చెప్తారనమాట. సో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే మేము చాలా చేయించుకున్నాం కాబట్టి ఫోటో ఫ్రేమ్స్. ఇంకా మీకు చెప్తారు అనమాట రీజనబుల్ రేట్ అని చెప్పి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. సో అడ్రస్ వచ్చేసి చెప్పాను కదా, బస్ స్టాండ్ దగ్గర వినాయక చౌరస్తా దగ్గర ఉంటుందన్నమాట ఈ షాప్ వచ్చేసి. ఇక్కడైతే నేను కవర్ పేపర్ అయితే పెట్టాను, వినాయక గిఫ్ట్స్ ఆల్ కస్టమైజ్ గిఫ్ట్స్ అని. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా పెట్టాను, ఎవరికైనా కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎవరికి సర్ప్రైజ్ ఇచ్చాను ఏంటి అనేది కూడా నీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోలో చెప్తానమాట. సో ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. గిఫ్ట్ తీసుకొని మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. సో మాకు జస్ట్ ఒక 10-15 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు.